చెంగిచెర్లలో చక్రం తిప్పిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధరణి అయినా భూభారత్ అయినా డోంట్ కేర్ అంటున్నట. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చాలా కాలం నుంచి వార్తల్లో లేడండి. చాలా కాలం నుంచి మనోడు కబ్జాలు మామూలుగా ఉండే. జనగామలో ఇక మనోడి గురించి పేరు చెప్తే మనోడు జనగామ అక్కడ, కానీ కబ్జాలు మాత్రం ఇక్కడ. ఈయన మొత్తం నోమా ఫంక్షన్ హాల్స్ అని, నోమా విల్లాస్ అని ఇట్లా రకరకాల పేర్లతో ఈయన వ్యాపారం చేస్తుంటాడు. మామూలు వ్యాపారం కాదు ఈయన. ఈయన 97-98 నుంచి చెంగిచెర్లలో పాగా వేసిండు. మొత్తం ఎంత దారుణం అంటే పహానీలు మొత్తం తలగబెట్టి, అంటే ఎప్పుడో తగలబడ్డేది, మరి అది దురదృష్టవాత తగలబడ్డాయా కావాలని తగలబెట్టారో తెలియదు, కానీ ఎప్పుడో 2000 ఆ టైంలో తగలబడితే మొత్తం పహానీలు, మొత్తం దొంగ పహానీలు క్రియేట్ చేసి పడేసినారు. అలా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పేరు ఎంటర్ చేసుకొని దాదాపు ఎకరాల భూమి లేపేసిండు. సర్వే నెంబర్ 33 చెంగిచెర్ల, ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కిందికి వస్తుంది. ఇప్పుడు మండలం మేడిపల్లి మండలం, అంతకుముందు గట్కేసర్ మండలం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాలు చేయడమే తన వృత్తి. ప్రభుత్వ భూమిలో నోమా నిలయం పేరుతో విల్లాలు కడుతున్నట. నోమా నిలయం పేరుతో విల్లాలు కడుతుంటే వాటిని దయచేసి కొనకండి, ఆగం కాకండి. ఖాతా నెంబర్లతో బట్టబయలైన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వ్యవహారం. నకిలీ పాస్బుక్ ఫోర్జరీ, సంతకాలతో కబ్జా. నేటికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని అధికారులు. కొందరు అధికారులు అమ్ముడుపోయి కబ్జాదారులకు సహకారం. ముత్తిరెడ్డి కబ్జాలపైన ఏసీబీ విజిలెన్స్ విచారణ జరపాలి. స్థానికులు సామాజికవేత్తల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్స్ అట. అక్రమంగా పహానీలో పేరు నమోదు చేసుకొని నకిలీ పాస్బుక్తో ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా. అసలు మీరు రాయాల్సింది ఏంటంటే ఇగో ఇక్కడ ఎటుపై ఇగో అనుముల రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో డేట్ కనబడుతుందాడా 2019 6/7/2019లో ఆయన ఇచ్చినటువంటి 2019లోనే కదా ఆయన ఎన్నికైంది ఎంపీగా. ఎమ్మెల్యేగా ఓడిపోయిండు కొడంగల్లో, ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండు. ఈ లెటర్ పెట్టిండు. ఏమని రాసిండు ఇందులో ఇగో, ఎందుకంటే ఆయనే కదా ఇప్పుడు ఇది జాలిగా మరి ఈ భూముల మీద ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేసిన కబ్జాల మీద నీ యాక్షన్ ప్లాన్ ఏంది? 24 నెలలైంది నువ్వు అధికారంలోకి వచ్చి. స్ట్రేట్ ఏం అవసరం లేదు, ఇక మిగతాది ఏది అక్కర్లే, డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఏందన్నది అక్కర్లే. ఏమంటున్నాడు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ స్టేట్, ద కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో అండ్ సో, ఇగో ఆర్సీ నెంబర్ సో అండ్ సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇది. I would like to bring to your kind attention with the reference cited above the land to an extent of 3 acres 4 guntas in survey number 33 and an extent of 30 acres 23 guntas in survey number 33/5 by 2 33/10 situated at Chengicherla village of Medipalli Mandal, Medchal Malkajgiri district belongs to endowment department. The same is reflected in 1974-75 Pahani and above land also noticed under section 22A prohibition of registration. I kindly request you to order concerned authorities to demarcate the land and fix the boundaries of said property as it is belongs to endowment department to protect from the land grabbers and encroachment and kindly furnish the action taken department as early as possible. ఇది రేవంత్ రెడ్డి రాసిన లెటర్. మరి ఇది రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మొత్తం ఇగో దొంగ పాస్బుక్లతోటి మొత్తం అక్కడ హల్చల్ చేస్తున్నాడు. ఈయన ఇప్పుడు ఒక వ్యక్తికి ఒకే ఖాతా నెంబర్ ఉంటుంది. ఒకసారి 71 ఖాతా నెంబరు, ఒకసారి 61 ఖాతా నెంబరు, ఇంకోసారి ఇంకో ఖాతా నెంబరు. ఈయన ఖాతా నెంబర్ ఏమో డాక్యుమెంట్స్లో 71 అని ఉంటుంది. ఈయన కన్స్ట్రక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఈయన అడుగుతున్నదేమో 28 ఖాతా నెంబర్ అడుగుతాడు, అంటే దాని ప్రకారం వెళ్తాడు. మరి ఒక వ్యక్తికి ఇన్ని ఖాతా నెంబర్లు ఏంది? మరి ఆ 28 ఖాతా నెంబర్ ఈయనకే ఉందా? ఒక ఖాతా నెంబర్ ఒకరికే ఉంటుంది, మరి ఇంకెవరికైనా ఉందా అని ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ 28 ఖాతా నెంబర్ ఇంకొక వ్యక్తి పేరు మీద ఉన్నది, 17 ఖాతా నెంబర్ ఇంకొక వ్యక్తి పేరు మీద ఉన్నది. మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్, అంతా టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దాదాపు ఒక 20 ఎకరాల పైన లేపు అవతల పడేసినాడు. ఇప్పుడు ఆడ నోమా విల్లాస్ అని కడుతున్నాడు, ఆడ ఎండోమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని కూడా లేపి పడేసినాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొండా సురేఖ గారు కూడా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేట్ కూడా చేసింది ఆమె. మరి చివరికి ఏం తేల్చిరు అనేది మనకు క్లారిటీ లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది నా పాస్బుక్, ఇగో పట్టాదారు ఇంటి పేరుతో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, తండ్రి గోపాల్ రెడ్డి, చంగిచెర్ల మేడిపల్లి. ఎన్ని ఎకరా ఇది? సర్వే నెంబర్ ఎంత?
33/10/A, 33/11/A. 33/10/Aలో 7 acres, 33/11/Aలో 13 ఎకరాలు. అయితే విషయం ఏంది, ఈ 20 ఎకరాల 13 గుంటల భూమిది. ఈ 20 ఎకరాల 13 గుంటల భూమి ఈ దాంట్లో 33/10/Aలో ఆల్రెడీ ఒక 24 గుంటలేమో ఎవరికో జీపీ ఇచ్చిండు, అదంతా అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మొత్తం క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే దీన్ని ఏం చేస్తున్నారు, విడతల వారిగా అక్కడ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని కూడా లేపేసే ప్లాన్ జరుగుతున్నది. మీకు ఇక్కడ చాలా పెద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇగో ఇది యాక్చువల్ 22A నిషేధిత జాబితాలో ఉన్నటువంటి లెక్క. ఇందులో మీరు చూడండి, మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల్ చెంగిచెర్ల విలేజ్ 33/1 అనే సర్వే నెంబర్లో ఇది 22A కింద ఉన్నది. 95 ఎకరాల 34 గుంటల భూమి స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంది. ఇది ఏంటి, దీంట్లో ఈ 95 ఎకరాల 34 గుంటల్లో కబేలా 84 ఎకరాల 15 గుంటలు ఉంది. శ్మశాన వాటికి 6 ఎకరాలు ఉంది. హౌజెస్ 4 ఎకరాలు ఉన్నాయి. వేకెంట్ ల్యాండ్ ఖాళీ స్థలం 1 ఎకరం 19 గుంటలు ఉంది. ఇక దానికి ఆనుకొని ఉన్న అదే 33/1లో 601 ఎకరా 13 గుంటలు స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కొట్టి చూసినా ఇగో ఇదంతా డీటెయిల్స్ వస్తాయి. దీని తర్వాత ఏం చేసిరు వీళ్ళు చాలా తెలివిగా, 33/1 అనే సర్వే నెంబర్లో 10 గుంటలు చేసిరు. 33/1/1లో 582 ఎకరాలు అడవి చేసిరు, ఫారెస్ట్ అని పెట్టిరు. ఇలా కొంత భూమిని లేపేసి ఏం చేసిరు, ఇగో సబ్ డివిజన్లు చేసుకొని మిగతా వాటి కింద ఇవన్నీ పట్టాలు చేసుకున్నారు. మొత్తం కబ్జాలు ఇక ఇవన్నీ అవే. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పహానీలు, ఇవన్నీ దొంగ పహానీలు, ఇవన్నీ తయారు చేసి అలా పెట్టిన పహానీలు ఇవన్నీ. 97, 98 ఆ సమయంలో ఫైల్స్ అన్ని తలగబెట్టి ఈ దొంగ పహానీలు ఎంట్రీ చేశారు. ఇక్కడ చూడండి, ఇది 94, 95 ఇక్కడ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉన్నాడు. 96, 97లో మనోడు ఎంటర్ అవుతాడు. ఇక్కడ కూడా ఎంటర్ కాడు. ఇక్కడ అన్నిటికీ ఖాతా నెంబర్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఖాతా నెంబర్లు ఉంటాయి. కనబడుతుందా మరి? ఖాతా నెంబర్ ఉండాలి కదా ఈ పహానీస్లో. ఖాతా నెంబర్ ఎందుకు ఉండదు? ఇట్లా ఈ పేర్లన్నీ ఎంటర్ చేశారు నెమ్మదిగా. ఇక్కడ కూడా ఖాతా నెంబర్ ఉండదు, ఇక్కడ కూడా ఖాతా నెంబర్ ఉండదు. ఇవన్నీ ఫేకే, నేను చూపించిన అన్ని ఫేకే. ఇక్కడ కూడా ఖాతా నెంబర్ ఉండదు. ఇంకా సబ్జెక్ట్ చాలా ఉన్నది, మాట్లాడుకుంటూ వెళ్తే. ఈయన ఎంటర్ అయింది ఎక్కడ అంటే ముత్తిరెడ్డి ఇగో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఇక్కడ ఖాతా నెంబర్ 61లో ఉన్నాడు. ఈ ఖాతా నెంబర్లు ఇష్టం వచ్చినట్టు మార్చండి. ఇగో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 2004, 2005లో ఖాతా నెంబర్ 61లో ఉన్నాడు. ఇక్కడ కూడా ఖాతా నెంబర్ 2007 and 2008 పహాని అంటున్నారు. ఇది ఇవన్నీ ఫేకే. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఖాతా నెంబర్ 71కి వచ్చిండు. ఇక్కడ మళ్ళీ 7 ఎకరాలు 13 ఎకరాలు. ఖాతా నెంబర్ 71కి వచ్చిండు. ఇదొక భాగం. అయితే ఇక ఇది గతంలో కేసులు కూడా అయితే జాయింట్ కలెక్టరు సర్వేలు చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినది. ఆర్డర్ ఉన్నది చూడండి. ఈ ఆర్డర్లో ఏమున్నది, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇగో ఇది ఎప్పుడు వచ్చింది ఈ ఆర్డరు, 5/2/2005లో ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఖైరతాబాద్ హైదరాబాద్. ఆనాడే ఇచ్చిండు. ఎవరెవరికి మధ్య, అక్కడ ఉన్న విజయపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి అండ్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి మధ్య జరిగిన దీంట్లో వాళ్ళు చాలా క్లియర్గా జాయింట్ కలెక్టర్ రాసిండు. ఇన్ ద వ్యూ ఆఫ్ ది అబోవ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కేస్ అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ రూలింగ్ ఆఫ్ వేరియస్ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ ద ఆర్డర్ ఆఫ్ ది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ RR ఈస్ట్ డివిజన్ so and so well found and such is liable to be accordingly to hereby the pattedar passbooks and title deeds issued in the matter by the Mandal Revenue Officer Gatkesar and the Revenue Divisional Officer RR Rangareddy East Division stands cancelled. In results, the revision is allowed.
అని చాలా క్లియర్గా ఆనాడు జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈయన వేసినవన్నీ ఫేక్ అని ఆనాడే చెప్పారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇది. దీంట్లో చాలా క్లియర్గా అయ్యో the said properties is prohibited under section 22A of the act. It is noticed that certain illegal sale transactions were made in the above said lands and it was registered. In the view of the circumstances above and in the interest of the institution, I request to kindly cancel the registration if any in the above TLP charities land in survey number 33/5 to 33/10, 30 acres 23 guntas and cooperative to safeguard ద ట్రస్ట్ ప్రాపర్టీ అని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ ఇచ్చింది. ఈ లెటర్ని బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి, అంతకుముందు ఇచ్చిన లెటర్లను బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి కలెక్టర్కు లెటర్ రాసిండు. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇదంతా కూడా ఎండోమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇందులో అని చెప్పింది. మనం ఇంతకుముందు చూసిన పహానీస్లో ఆయన ఖాతా నెంబర్ అంతా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దొంగ పాస్బుక్. ఇది యాదగిరి రెడ్డి దొంగ పాస్బుక్. వీళ్ళు ఏం చెప్పిండు, ఖాతా నెంబర్ పట్టా నెంబర్ 28 అని చూపించుకున్నాడు. వీళ్ళు పర్మిషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇదే చూపిస్తారు. కానీ యాక్చువల్గా ఎందులో పహానీలు ఏముంది, 71 ఉన్నది. మరి ఖాతా నెంబర్లు ఒక మనిషికి రెండు ఖాతా నెంబర్లు ఎట్లా వస్తాయి? మేము లెక్కలు తీస్తే మరి ఈ ఖాతా నెంబర్లు ఎవరెవరి పేరు మీద ఉన్నాయని చెప్పి ఒకసారి చూస్తే 27 ఖాతా నెంబరు ఎవరో రంగయ్య పేరు మీద ఉన్నది. అన్ని ఎవిడెన్సెస్ ఇవన్నీ. ఇగో 71 ఖాతా నెంబర్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు మీద ఉన్నది. మరి ఇక్కడ ఖాతా నెంబరు 28 ఎట్లా వచ్చింది? ఇది దొంగ పాస్బుక్ అన్నట్టు. 17 ఖాతా నెంబర్ ఇంకొకసారి చూపించుకున్నాడు. అదేమో మేకల సాలయ్య పేరు మీద. అంతా ఆన్లైన్లో తీసిందే. సో ఈ రకంగా దీని మీద మరి రేవంత్ రెడ్డి మీరే కాబట్టి ఇది లెటర్ ఇచ్చింది. ఈ ముత్తిరెడ్డి కబ్జాల మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు దీని మీద ఒక కథనం రాశారు. ఇగో ఇది కడుతున్నాడు, నోమా నిలయ అని కడుతున్నాడు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మిస్తున్న విల్లాలి. మొత్తం కబ్జాలే. ఖాతా నెంబర్ 28 అని చెబుతూ ధరణి రికార్డులో 71గా ప్రత్యక్షమైన తాలూకు ఆధారం. ఖాతా నెంబర్ 28గా సృష్టించిన నకిలీ పట్టా పాస్బుక్ తాలూకు ఆధారం. ఇంతకుముందు నేను చూపించిన ఈ డాక్యుమెంట్స్ అన్ని. ఏం జరుగుతున్నది మరి, ఎట్లొచ్చింది ఇది? ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామ శివార్లో సర్వే నెంబర్ 33లో ఫారెస్ట్ ల్యాండ్తో పాటు ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ భూమిపైన కన్నేశాడు జంగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక వ్యక్తులతో ములాఖతై కబ్జాకు తెరలేపాడు. సర్వే నెంబర్ 33లో ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమంగా పహానీలో పేరు నమోదు చేసుకున్నట్టు రెవెన్యూ రికార్డు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పట్టా పాస్బుక్ ఖాతా నెంబర్ 28లో కోట్ల విలువ చేసే మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామ శివారు ప్రాంతంలో 37 ఎకరాల 28 గుంటల భూమిని చూపిస్తున్నాడు. తనకిష్టం వచ్చినట్టుగా కోట్ల విలువైన స్థలాలు ఆ దొంగ బుక్కులో రాసుకొని కబ్జా చేస్తున్నాడని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా అక్రమంగా సృష్టించిన పట్టా పాస్బుక్ నకిలీ పహానీలు అడ్డం పెట్టుకొని ఎకరాలకు ఎకరాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ కోట్లకు పడగలెత్తిండు. అసలు మొత్తం కబ్జానే ఇది. మరి అక్కడ ఉన్న లోకల్ లీడర్లు దీని మీద ఫైట్ చేస్తున్నారు. ఆయన వజ్రేష్ యాదవ్ వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. మరి ఆయన కాంగ్రెసే, రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన ఆయన కాంగ్రెసే, ముఖ్యమంత్రి హోదా, రాజ్యం మీ చేతిలో ఉంది. మరి ఎందుకు ఆపలేకపోతున్నారు? పంచుకుంటున్నారు గంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు రాసిన లెటర్కే అర్థం లేకపోతే మీరు అధికారంలోకి వచ్చాక మార్చాలి కదా. మరి దాన్ని కబ్జా నుంచి విడిపించాలి కదా. దర్జాగా ఇట్లా కడుతూ వందల వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. చాలదా ఇంకా తిండి తిన్నది? ఎన్ని తింటారు ఇంకా?